బీసీ రిజర్వేషన్ల సాధనకై అమరుడైన సాయి ఈశ్వరాచారికి నివాళులు అర్పించిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు. మంతనిలో బీసీ రిజర్వేషన్ల సాధనకై అమరుడైన సాయి ఈశ్వరాచారికి మంతని విశ్వ బ్రాహ్మణుల సంఘం సభ్యులు నివాళులు అర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి వంగల తిరుమలేశు మరియు విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మోదంపురం విజయ్, పూసాల బాలాజీ తదితరులు విచ్చేశారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం తొలిసారి అమరుడైన సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మంతని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో స్వర్ణకారుల ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణులందరం కలిసి మరి మా యొక్క స్వర్ణకార షాపుల నుండి బయలుదేరి కొవ్వొత్తులతోటి గాంధీ చౌక్ మీదుగా మంతని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో మరి మా స్వర్ణకార ముద్దుబిడ్డ సాయి ఈశ్వరాచారి గారు బలిదానం పొందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు మంతనిలోని అంబేద్కర్ చౌక్లో వారి చిత్రపటానికి కొవ్వొత్తులతోటి నివాళులు అర్పించడం జరిగింది. మరి నిజంగా స్వర్ణకారుల ముద్దుబిడ్డ అయినటువంటి సాయి ఈశ్వరాచారి గారు చనిపోవడాన్ని మేమందరం చాలా బాధపడుతూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మంతని పట్టణ స్వర్ణకారుల మరియు విశ్వ బ్రాహ్మణులందరి తరపున మరి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మరి సాయి ఈశ్వరాచారి గారు మృతి చెందడం జరిగింది. మరి నిజంగా ఇది బాధాకరం. మరి ఏదైతే ఆ యువకుడు బలిదానం చేసుకున్నాడో ఇది ఏ ఒక్కరి కోసం కాదు, బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలందరి కోసం కాబట్టి మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి నేను స్వర్ణకారులందరి తరపున మరియు విశ్వ బ్రాహ్మణులందరి తరపున నేను కోరుతా ఉన్నాను. మరి అంతేకాకుండా వెంటనే మరి ఏదైతే చనిపోయిండో సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి వారి కుటుంబానికి వెంటనే ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా వారికి మరి ఎవరైతే కళాకారులకు 200 గజాలు 300 గజాలు ఇల్లులు కేటాయిస్తూ ఉన్నారో కట్టిస్తూ ఉన్నారో ప్రభుత్వం, వారి కుటుంబానికి కూడా 400 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించి బిల్డింగ్ కట్టివ్వాలని చెప్పి కూడా మేము మంత్రి విశ్వ బ్రాహ్మణుల తరపున నేను కోరుతా ఉన్నాను. మరి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, మిగతా అఖిలపక్ష పార్టీలు కానివ్వండి, వెంటనే బీసీ రిజర్వేషన్లను 42% వచ్చేలా ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ప్రధాన ప్రతిపక్షాలు కానివ్వండి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, పార్లమెంట్ లోపల వెంటనే 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలా, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మరి ఈ తెలంగాణ అప్పుడు మా ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి గారు చనిపోయారు. మరి అదేవిధంగా అప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మరి ఇప్పుడు అదే విధంగా బీసీ రిజర్వేషన్ల కోసం స్వర్ణకార ముద్దుబిడ్డ సాయి ఈశ్వరాచారి గారు చనిపోయారు. మరి ఇది మా స్వర్ణకారులందరి తరపున మా బిడ్డలే త్యాగాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా మా ముద్దుబిడ్డ అయినందుకు మేము గర్విస్తూ మరి ఏది ఏమైనా యువకులు, విద్యార్థులు, మేధావులు మరీ ముఖ్యంగా మా స్వర్ణకారుల ముద్దుబిడ్డలకు కూడా, అంతేకాకుండా విశ్వబ్రాహ్మణ యువకులకు ముద్దుబిడ్డలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. మా అందరి తరపున దయచేసి ఎవరు కూడా బలిదానాలు చేసుకోకండి. 100% మనం పోరాటం ద్వారా బీసీ రిజర్వేషన్ సాధిద్దాం. మరి మీ అమ్మా నాన్నల కడుపు కోతకు గురి చేయొద్దని చెప్పి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ బీసీ సంఘాల నాయకులకు, విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డలకు, మరి ముఖ్యంగా మా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున, పాత్రికేయ మిత్రులకు కూడా పేరు పేరున వారికి నమస్సుమాంజలు తెలియజేస్తూ జోహార్ ఈశ్వరాచారి, విశ్వబ్రాహ్మణుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, బీసీల ఐక్యత, పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే, పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే, జోహార్ ఈశ్వరాచారి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు.
చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.